హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో క్రీమీ, సాఫ్ట్, బటరీ టేస్ట్‌తో ఉండే పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేశారా? మీ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని మాస్టర్ షెఫ్ అని పిలుస్తారండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పావని. సూపర్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలాకి కావలసిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయలు, టొమాటోలు, బిర్యానీ దినుసులు, జీడిపప్పు, గసగసాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, పంచదార, కొత్తిమీర, పచ్చిమిర్చి, బటర్, ఫ్రెష్ క్రీమ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1.5 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కినాక చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్క అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, 10-12 జీడిపప్పు, పావు టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవడం వలన మన ఈ పన్నీర్ బటర్ మసాలాలో ఎటువంటి పచ్చివాసన లేకుండా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నె పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు సాల్టెడ్ బటర్ వేసుకోవాలండి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 30 సెకండ్స్‌కి బటర్ చక్కగా పొంగుతుందండి. అప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని మొత్తం వేసుకొని ఇదంతా కలిసేలాగా నీట్‌గా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీరు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదారను వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్లను పోసుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి. చాలామంది పన్నీర్ బటర్ మసాలా చేసుకునేటప్పుడు పన్నీర్ ముక్కలను ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటారండి. అలా చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్‌గా రాదు. మనం వేసుకున్న ఈ పన్నీర్ ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బటర్ కూడా వేసుకొని కాస్త కరిగినాక ఇదంతా మళ్ళీ ఒకసారి
కలుపుకోవాలండి. చూసారా? మన ఈ పన్నీర్ బటర్ మసాలా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చివరగా ఒక 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా తయారైపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇల్లే 5 స్టార్ రెస్టారెంట్‌గా మారిపోతుందండి. నా ఈ సూపర్ డెలీషియస్, రిచ్, క్రీమీ, సాఫ్ట్ పన్నీర్ బటర్ మసాలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.